నమస్కారం అండి వెంకటేశ్వర్ గారు. నమస్కారం సార్. మీరు అచ్చం ఘంటసాల గారిని అచ్చుదిద్దినట్టుగా సేమ్ అదే వాయిస్లో అద్భుతంగా పాటలు పాడుతున్నారు సార్. మా కోసం ఒక భక్తి గీతంతో స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, సంతోషం. దీనికి ముందు మీ ఎక్కడ, మీ ప్రాంతం ఎక్కడ, మీ ఊరు, మీ కుటుంబ స్టైల్ ఇదంతా? మాది ఆత్మకూరు సార్. ఆత్మకూరు సూర్యాపేట జిల్లా. ఓకే. ఆత్మకూరు మండల కేంద్రం అది. నా పేరు బిర్రు వెంకటేశ్వర్లు. అంటే మధ్యలో చాలా ఛానల్ అట్లా చేస్తున్నాడు. జూనియర్ ఘంటసాల అంటారు ఎక్కువ. వెంకటేశ్వర్లు మర్చిపోయారు. జూనియర్ ఘంటసాల మాత్రం అవును అందరూ పిలవడం అట్లా జరుగుతుంది సార్. అది విషయం సార్. ఇప్పుడు భక్తి పాడుతుంది, స్టార్ట్ చేద్దాం. ఓకే. శ్రీశైలవాస శేషాద్రివాస గరుడాద్రివాస వెంకటాద్రీశ నారాయణాద్రీశ వృషభాద్రివాస వృషశైలవాస సర్వలోకేశ భక్తి పాట సార్. అంటే మీరు ఈ పాటలు రాసుకుంటారా లేకుంటే మీరు ఓన్గా విని పాడిరా ఎట్లా అన్నట్టు? రాసుకోండి సార్. ఇది వినడం ఎక్కువ ఉంటుంది. ఓకే. రాసుకోవడం ఏమన్నా తప్పులు పోతే అని రాసుకొని మళ్ళీ దాన్ని సరి చూసుకోవటం ఉంటుంది సార్. అది ఎప్పటి నుంచి పాడుతుంది ఈ పాట? ఈ పాటలు నేను ఒక 10 సంవత్సరాల వయసు ఉన్న కాడి నుండి. మీకు 10 సంవత్సరాల వయసు? నాకు 10 సంవత్సరాల వయసు ఉన్న కాడి నుంచి మేము అప్పుడు మట్టి ఇటుకలు తయారు చేసేది సార్. మట్టి ఇటుకలు ఇక్కడ పొనుగోడు అని మన హుజూర్నగర్ నియోజకవర్గం వస్తుంది. పొనుగోడు గరిడపల్లి మండలం. అక్కడ మేము వలస కూలీలకు పోయినాం. అక్కడ కూలి పని చేసాడు పోయినాం. ఆత్మకూరు అయినా కూడా అక్కడ కూలి పని చేయడానికి పోయినాం. అడిగి పోయినప్పుడు ఇట్నే పెండ్లీలు ఇలాంటి కార్యక్రమాలు నడుస్తుంటే మేము వెళ్ళి అక్కడ ఉండే పాటలు పాడడం. ఎన్ని పాటలు అప్పుడు వచ్చేసారి 80ల కానీ 82 అట్లా ఉండేది. ఓకే. అప్పుడు పాటలు వస్తుంటే ఆ పాటలు వినడం. ఆ కార్యక్రమంలో మైకులు పెట్టేశారు. అప్పుడు మైకులు పెట్టి ప్రతి పెండ్లీలో ఎవరో ఒకరు వచ్చిన పాటలు పాడుతుండేది. అప్పుడు నేను కూడా 10 సంవత్సరాలు ఉండేది. అప్పుడు పోయి నేను కూడా పాడడం ట్రై చేసేది. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేనేం చదవలేదు సార్. అసలు స్కూల్కి వెళ్ళలేదు? అసలు ఏం స్కూల్ కాదు కాదు ఏటెల్ లేదు సార్. నేను అసలు ఏం లేదు. అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ జీతాలు ఉంటాయి సార్. మొత్తం వాళ్ళకు నైట్ బళ్ళు ఉన్నాయి సార్, రాత్రి బళ్ళు అనేది. ఆ బళ్ళల్లో ఒక రైతు వేరే దగ్గర తీసుకొచ్చి ఒక టీచర్ని పెట్టి అట్లా ఆ ఊర్లో ఇట్లా తాటాకులు అవి ఉంటాయి కదా, ఇట్లా పాకులు వేసి ప్రత్యేకంగా గుడిసెలకు వేసి ఒక 7-8 మంది ఇట్లా ఉండేది. వాళ్ళు జీతగాళ్ళు ఉండేది. మేమేమో సొంతంగా పనిచేయడం. నేను కూడా అలా ఉండేది. అయితే అవి చేసుకుంటూ 10 ఏళ్ళ వయసు అప్పుడే పెద్ద బాల శిక్ష. అయితే అప్పుడు ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళ వయసు దాకా అటు ఇటు పోవడానికి కారణం ఏంటంటే నాకు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారికి పక్షవాతం వచ్చింది. మా చెల్లె పుట్టినప్పుడు ఆమె ఒక 3 నెలల పిల్ల కూడా కానీ అప్పుడు పక్షవాతం వచ్చినప్పుడు అమ్మకు పక్షవాతం వచ్చినప్పుడు ఆమె చిన్నపిల్ల. ఆమెను పట్టుకోవడానికి ఎవరు లేదు. ఎంతమంది మీరు? మేము 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, నేను. నేనే పెద్దవాడిని. ఓకే. అయితే వాళ్ళకు వచ్చినాక పక్షవాతం వచ్చినాక ఆమెకు చేసేవాళ్ళు లేక నేను డాడీ పని చేయడం. ఇక మీ డాడీతోనే నేను తోడు ఉంటాం మట్టి ఇటుకలు చేయడానికి. అమ్మకి అట్లా ఆరోగ్యం అట్లా అయిన తర్వాత నువ్వు డాడీతో సపోర్ట్గా ఎవరు లేరు. ఆయన ఒక్కడు చేసినా వెళ్ళే పరిస్థితి లేదు. నాతో పాటు నేను పని చేసుకుంటూ మట్టి ఇటుకలు తయారు చేసుకుంటూ ఉండేది. అట్లా. నాన్నగారి పేరు ఏం పేరు? లక్ష్మయ్య, గురి లక్ష్మయ్య ఆయన. ఇట్లా అయితే మేము ఆ పనులు చేసేటప్పుడు కూడా మట్టి ఇటుకల్లో ఒక కావడి ఉండేది సార్ మాకు. కావడేసుకుంటే ఒకవైపు బరువు పడిది అని చెప్పి మొత్తం ఆయన కొప్పేసుకొని నేను ఒక పక్కన అట్లా సపోర్ట్గా మనిషి ఉండంటే అంతే అట్లా పని చేసుకుంటూ చేసేది. అప్పుడు ఆ టైంలో ఏమన్నా పాటలు? సార్ ఆ టైంలో కూడా పాటలు పాడేదండి? పాడే సార్. అదే పెళ్ళిళ్ళ కాడికి పోయి పని చేస్తున్న సమయాల్లో పని చేస్తున్న సమయం. ఇప్పుడు ఇక ఖాళీ కదా. ఇప్పుడు మనకు పాటలు అంటే కొద్దిగా మా నాన్నగారు ఏంటంటే మెయిన్గా మా నాన్నగారు ఘంటసాల గారి పద్యాలు బాగా పాడేది అప్పట్లో. ఓహో. ఘంటసాల గారి పద్యాలు
ఈ పాడేది. అంటే మీరు మీ నాన్నగారిని విని పాడటం? నాన్నగారిని విని, అది మాత్రం వాస్తవం. అది ఓకే. ఆయన నేను పాడినా. ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కదా సార్, ఏ ప్రతి ఒక్కరు ఏ వృత్తి చేస్తే అది వాళ్ళ అదే అలవాటు వంశపరంపరంగా వస్తుంది. మా నాన్నగారు పద్యాలు పాడుతుంటే ఎక్కువ ఘంటసాల గారు పాటలే పాడారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు అంటే మీరు మీ నాన్నగారితో జర్నీ చేసేటప్పుడు కూడా మీరు పాడుతుంటే మీ నాన్న ఎంకరేజ్ చేసేదా? పాడినే కానీ సార్, ఆ 2-3 పాటలు ఏదో జెండా ఉందని అట్లా పాడినే కానీ అంత ఏమీ లేదు సార్. అట్లా నాన్న ముందర మీరు వాడిన నాన్న ముందర పాడేది ఏమంటుండేది? చాలా మంచిగా పాడతాం అనేది ఎంకరేజ్ చేసేది. ఇలాంటివి ఉంటే అప్పుడు ఆయన సంతోషమే ఉంటుంది, అంతే కదా. అది అప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మాకు జనరంజని వచ్చేది. ఈ రేడియో జనరంజన్ రేడియోలు వచ్చేది. మీరు కొన్న పాటన ఆదివారం శనివారం వచ్చేది. ఇదంతా 1980 అప్పుడే 1980లో 80 కానించి అదే ఇక ఇటుకలు చేసుకుంటూ మట్టి ఇటుకలు చేసుకుంటూ ఇట్లా గడిపించినాం. అయితే ఆ రోజులలో మనం సినిమాలలోకి పోవాలంటే శ్రీరంజని రేడియోలో జనరంజని, వివిధ భారత్ అని ఉండేది. వివిధ భారత్ ఒకటి, జనరంజని. అయితే మీరు కొన్న పాటలు ఒకటి ఉండేది. మీరు కొన్న పాటలల్లో వారానికి శనివారం ఆదివారం వస్తుండేది. వారానికి ఒకసారి వస్తే ఆ టైం కరెక్ట్గా పోయి అక్కడ కూర్చునేది. ఎక్కడ? రేడియో కాడ ఒకటే రేడియో ఉంది. మీ ఇంటి దగ్గర కూడా చెప్పాలి సార్, మీ ఇంటిలో ఉండేది. మా ఇంటి దగ్గర కాదు, మీ రేడియో కొనే స్థాయి లేదు ఆడ. రేడియో ఉందంటే ఆ ఊర్లో పెద్ద ఎవరి దగ్గర ఉందో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేది. పెద్ద గొప్పవాడు అన్నట్టు. రేడియో ఉందంటే మామూలు విషయం కాదు. వాళ్ళ ఇంట్లో రేడియో ఉంది అని అందరు చెప్పుకునేది. అంత గొప్ప విషయం అది. ఆ రేడియో కాడిపోయి ఒక్కలుగా సార్ చాలామంది పాటల మీద మనోళ్ళు ఇంచుమించు 43 ఏళ్ళు బ్యాక్ ఇట్లా కూర్చునేది. ఆడ రేడియో పెడితే ఆడ పెడితే వీళ్ళందరూ కూర్చొని చూసేది. తర్వాత టీవీ కానీ, టీవీ ఆదివారం శనివారం సినిమాలు కానీ, రేడియో అంటే చాలా గొప్పది. ఆ రేడియో ఉందంటే వాళ్ళ ఇంట్లో రేడియో ఉందని చెప్పుకునేది. బాగా మీరు వాడిన పాటలలో వైరల్ అయిన పాటలు ఏది? ఏ పాట నుంచి మీరు బాగా వైరల్? నేను వైరల్ అయిన పాట మొత్తం ఇది నమో వెంకటేశ్వర పాట కాడి నుంచి, నమో వెంకటేశ్వర పాట కానీ స్టార్ట్ అయినా. రెండోదేమో భారతమాజీ జైలు అనేది నాకు ఫస్ట్ ప్రథమంగా నేను విజ్ఞాన స్కూల్లో రత్తయ్య గారు సార్ రత్తయ్య గారు, ఆ సారు మేడ్చల్లో ఒకటి స్కూల్ కట్టినాం మేమే. అందులో స్కూల్లో పోయి పాడి భారతమాజీ ఆ పాట ద్వారా వచ్చినాకనే నమో వెంకటేశ్వర నన్ను అడిగిరు. నమో వెంకటేశ్వర కానీ పాడినా. నమో వెంకటేశ్వర పాట పాడతాను. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవ, మహానందమాయే ఓ మహాదేవ దేవ. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఈ పాట సార్ ఫస్ట్ ఘంటసాల గారు వాడినట్టు. అంటే మీరు ఘంటసాల గారి పాటలు ఎందుకు ఎంచుకున్నారు? ఆయన పాటలు పాడుతారు అందరు అర్థం కదా సార్. ఆ పాటలు పాడినప్పుడు ఈ నేను ఏ ఛానల్లో పోయినా ఆడ జూనియర్ ఘంటసాల ఎప్పుడైతే పేరు పెట్టారో ఆ నుంచి ఘంటసాల పాటలు పాడడం ఎక్కువైంది. ఈ పాట పాడినప్పటి నుంచి కదా? ఈ పాట కాడి నుంచే ఇక జూనియర్ ఘంటసాలని ఇప్పుడు ఏ ఛానల్ ఇట్లా చేసినాం. మీరు ఏదో పొలం దగ్గర నిల్చొని వాడిరు పాట, అది ఏ సందర్భంలో ఎవరు తీసిరు? అది ఆ సందర్భం సార్ అక్కడ స్కూల్లో ఒక సార్ ఉన్నారు రమేష్ అని. ఏ స్కూల్? ఎక్కడ? విజ్ఞాన స్కూల్లో. నేను అలా వాచ్మెన్ చేసుకుంటుంటే ఆయన వచ్చి చాలా మంచిగా పాడిన భారతమాజీ జైలు పాట. ఈ పాట కూడా దీనికన్నా ముందు స్కూల్లో పాడిరా? స్కూల్లో ఏం సార్ జెండా వందనం ఆగస్టు. అప్పుడు ఏం జరిగిందంటే మల్లారెడ్డి గారు అప్పుడు మంత్రి కాదు, ఎమ్మెల్యే. మంత్రి మల్లారెడ్డి వాళ్ళందరినీ పిలిపించాడు. రత్తయ్య గారు, నందారెడ్డి గారు అని మేడ్చల్లో ఉండే, ఆయన లేడు.
టీడీపీ ఉండేప్పట్లో. విజ్ఞాన స్కూల్లో ఏం చేసేది మీరు? నేను ఆ ఇటుక మొత్తం నేనే చేసి సార్, ఆ స్కూల్కి మొత్తం ఇటుక నేనే, సిమెంట్ ఇటుక తయారు చేసి నేనే. మీరే తయారు చేసారా? నేనంటే నేను చేసుడే, మళ్ళీ కూలి మనుషులు పెట్టలే. మీరు ఒక్కరే? నేను ఒక్కరిని, మా కొడుకు సెలవులు ఉన్నప్పుడు ఆయన తీసుకొని పోయి అట్లా చేసేది. ఓకే. సెలవులప్పుడు అంటే అక్కడ మీరు పాటలు పాడుతుంటే సార్ వాళ్ళు విన్నారా? అక్కడ పాటలు పాడుతుంటే ఏరే సార్ విన్నాడు. ఇప్పుడు మీరు వస్తారు కదా సార్ స్కూల్కు పిల్లల్ని దింపడానికి, అట్లా వచ్చినప్పుడు విన్నాడు. పాటలు పాడుతుంటే చాలా బాగా పాడుతుండే, ఏదో ఒక మూమెంట్ సందర్భాన్ని బట్టి చేయాలని జెండా వందనప్పుడు ఒకసారి ఒక పాట పాడుతున్నాడు, మంచిగా బండి వేయాలని పిలిచిండు. అలా భారత మాత జేజేలు ఒక్కసారి మాకు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. దీని కోరస్ ఉంటుంది సార్, అందుకని సింగిల్గా పాడేసిన అంతే. చాలా అద్భుతంగా పాడు. ఇది వాడిన తర్వాత సార్ వచ్చి పొలం దగ్గరికి వచ్చి ఆ వీడియో తీసుకుంటూ అది ఇచ్చినప్పుడు ఇక అందులో ఈ పాటలు స్కూల్లో వాడినప్పుడు మాత్రం వైరల్ కాలే. స్కూల్లో పోయినప్పుడు కాలే, పొలం దగ్గర వాడినప్పుడే పొలం కాడ కాలువలు అవి తీసుకుంటూ చేస్తుంటే అప్పుడు బాగా అయింది. ఎన్ని పాటలు పాడతారు ఘంటసాల గారు మీరు? ఒక 500 పైన పాడతా సార్. 500 పాటలు అయితే 1000 కూడా పాడతా. పద్యాలు పాటలు అని చూసుకుంటే, అయితే చూడకుండా అంటే మనకు ప్రాబ్లం ఉంటుంది. కొన్ని పాట సరే నేను చెప్పలేము. ఈ పెళ్లి సందర్భాలు అప్పుడు వాడిన పాటలు ఇంకేమైనా ఉన్నాయి? సినిమా పాటలు పెళ్లి సందర్భాలు అప్పుడు ఉన్నాయి సార్. అంటే పెళ్లి సందర్భాలు అంటే ఏవో ఘంటసాల గారి కొన్ని పాటలే ఉన్నాయి పెళ్లిల సందర్భాలు. ఈ పాట ఇది అంటే అప్పుడు పాతకాలంలో నన్ను దోచుకుందు ఉన్నాయి సార్. అది డబల్ పాడితే బాగుంటుందేమో. పర్లేదు, మీ వాయిస్ తోటి సింగిల్ వేనంటే మేల్ వర్షన్ లో పాడిన ఓకే సార్. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే, తరింతును నీ చల్లని చరణముల నీడలోన, తరింతును నీ చల్లని చరణముల నీడలోన. పూలదండవోలే కర్పూర కలికవోలే, కర్పూర కలికవోలే. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు. కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. సార్ ఇంకోటి, ఇద్దరైతే తాళం కరెక్ట్ వస్తుంది. లేదు మీరు ఒక్కరైనా సరే అద్భుతంగా వాడుతున్నారు అసలు. నిజంగా మీరు దానికి న్యాయం చేస్తారు 100%. ఇంకా జేసుదాస్ గారి పాటలు కానీ ఈ పాటలు ఇంకేమన్నా పాడతారా మీరు? సార్ లేదు సార్, ఎన్ని పాడతా. అయితే జేసుదాస్ గారిది ఆలనగా
పాలనగా అలసిన వేళలు అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారాణిగా పాలనగా అలసిన వేళలు అమ్మవుగా లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారాణిగా నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్నీ నీ చిరునవ్వే తోడై ఉంటే నే గెలిచేను లోకాలన్నీ అరగడి అయినా నీ ఎడబాటు వెన్నెల కూడా చీకటి నాకు లాలించు ఇల్లాలిగా దేవి పాలించు నారాణిగా పాలనగా అలసిన వేళలు అమ్మవుగా అద్భుతం. అంటే ఆ కాలంలో మీరు బాగా ఎక్కువ ఇష్టపడ్డ హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఏమన్నా ఉందా మీకు? ఎన్టీ రామారావు గారు సార్. ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు అంటే ప్రాణం. అంతేనా? ఘంటసాల గారు ఎన్టీ రామారావు కన్నా. సినిమాలు చూసేదా మీరు అప్పుడు ఆ టైంలో? సార్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, సినిమాలు పోవాలంటే నెలకు ఒకసారి పంపించడం కూడా ఇబ్బంది. అప్పుడు 50 పైసలు టికెట్. ఎక్కడ ఉంటుండే థియేటర్? నేరేడు చెర్ల అని ఉండే మాకు, పొనుగోడు దగ్గర నేరేడు చెర్ల అని ఒక 10 కిలోమీటర్లు సార్. అయితే అక్కడ మన సినిమాలో మిర్యాలు కూడా నడిచిపోయేది సార్. సినిమాలకు నడిచిపోయి సినిమా చూడటం తప్ప మళ్ళీ బస్సు ఎక్కిపోవాలంటే 40 పైసలు టికెట్. 40 పైసలకి 10 పైసలు ఇస్తే సినిమా వస్తుంది. మరి సినిమా చూస్తాం. ఎన్నెందుకు ఇక అని చెప్పి నడిచిపోయేది. అప్పటికి కూడా నెలకోసారి పోవడం అంటే కూడా చాలా గొప్ప. మళ్ళీ ఆ సినిమా చూసిందాక ఆ సినిమా గురించి చెప్పుకునేది. ఇక ఫస్ట్ మీరు చూసిన సినిమా ఎన్టీ రామారావు గారు. అయితే నేను మురళీకృష్ణ సినిమాని, అక్కినేని నాగేశ్వరరావు గారిది మురళీకృష్ణ సినిమా అప్పుడుండే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అది? అది అప్పుడు అది తెలియదు కానీ సార్ 80 లోపే, 80 లోపే, 78 అట్లా ఉంటుంది. బ్లాక్ అండ్ వైటే మంచి హైలైట్ సాంగ్ అది. ఎక్కడ ఉన్న ఏమైనా సాంగ్. ఆ సాంగ్ నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే పాడితే నాకు, అంటే నేను ఇట్లా టీవీలో ఇట్లా చేస్తాను అనుకోలే, ఊర్లలో పాడతాం కదా చేస్తాం కదా ఏముందని అనుకుంటే అప్పుడు ఒక లవ్ సాంగ్ ఉండే, నా మది నిన్ను పిలిచింది అట్టో, ఇది కూడా అట్నే ఉండేది. మా కోసం పాట. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా.
కోరుతున్నా. ఇది ఏఎన్ఆర్ గారు సార్. నేను అడగను. దాని తర్వాత మేము గడ్డిపల్లి అని ఒకటి ఉంది సార్, అక్కడ మాతా జాతర జరుగుతుంది, మాత తిరణాలని కొనుగోడు యువతల భీమాంజనేయ యుద్ధంలో ఒక పద్యాలు, అప్పట్లో పద్యాలు అనేది మా నాన్నగారు పాడినాను కదా, అవును. పద్యాలు ఘంటసాల గారి పద్యాలు, చాలా అద్భుతమైన పద్యం అది. ఇప్పటికి కూడా అది నాకు భద్రాచలంలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చింది అదే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో ఆ పద్యమే. తిరుపతిలో కూడా, తిరుపతిలో మొన్న జరిగింది కదా సార్, మనకే వచ్చింది, మన ఆంధ్ర తెలంగాణ నాకే ఫస్ట్ ప్రైజ్. మీకు వచ్చిందా? మనకే వచ్చింది. ఏం పద్యం అది మాకు పాడతా. రాముడు ఆంజనేయ స్వామికి హనుమంతునికి దర్శనం అందరికి ఇస్తుండు కానీ ఆయనకి కనిపిస్తులేదు, ఆయన ఎక్కడో జాడ తెలుస్తులే. హనుమంతునికి నారదునితో అంటుండు, శ్రీరామచంద్రుడు ఎక్కడుండో నాకు తెలుస్తులేదు. ఏంటంటే ఆయన మహానుభావుడు ఎక్కడుండో ఏ అవతారంలో మనకేం తెలిసింది అంటాడు. అయితే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, జపమేమి చేసెనో జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి నోచెనో భామామణి సీత, రామమూర్తికి తలంబ్రాలు పోయా, క్రతువేమి సల్పిరో కౌసల్య దశరథుల్, లాలించి రఘురాము జో జోయని జోలపాడా, పూర్వపుణ్యమేమి పొంగెనో భూప్రజల్, సాకేతరాము దర్శనము చేయా, ఏ తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము రాసి ముక్తి చెందే, ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవా, స్వామికి దూరమైతి నా పాపమేమో. ఆంజనేయ స్వామి పాడతాడు ఈ పద్యం. ఘంటసాల గారు పాడిండు ఆంజనేయ స్వామి. అంటే మీరు భాగవతాల పాటలు కూడా వాడిరా? లేదండి, పద్యాలే, ఘంటసాల గారి పద్యాలే. అంటే ఈ భాగవతం వర్షన్ కూడా ఏర్పడుతుంది. ఇది పద్యాలు అంటే ఇక దానికి సంబంధం. పద్యాలు అంటే పద్య నాటకం అంటే అదే కదా. అదే. ఇంకా ఈ ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారి పాటలు ఆ టైంలో యేసుదాస్ గారు వాడినాయి కానీ, ఘంటసాల గారు వాడినాయి కానీ, ఘంటసాల అన్నీ ఉన్నాయి సార్. అది ఇల్లరికం సినిమాలో ఘంటసాల గారిది, అది ఒక పాట. ఓకే. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు వయలున్నవే చానా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, వలలనా అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు వయలున్నవే చానా, ఎవరని ఎంచుకొనినావో పరుడని భ్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొనినావో భ్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో, విరహాగ్నిలో నన్ను త్రోసిపోయేవో, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు, వలలనా అది నీకే తెలుసు. ఇది సార్ టైం ఎక్కువ కాబట్టి కొద్ది పాడుతున్నా. శోభన్ బాబు గారి పాటలు, ఈ గాలి వానలు ఒకసారి ఆ పాట మాకు ఆ టైంలో చాలా ఫేమస్ పాట కదా. చిన్న ఫేమస్ కాదు అది సార్. ఇంకోటి అది సరే, ఈ శోభన్ బాబు ఇది కూడా పాడతా కానీ, ఇంకోటి ఏంటంటే అప్పుడు ఘంటసాల గారు
ఈ పద్యాలల్లా నర్తనశాల అనేది ఒకటి చాలా అద్భుతమైన నర్తనశాల, అదొకటి లవకుశ. ఈ పద్యాలల్లా అంటే మధ్య మధ్యలో పద్యాల పడబడుతున్నా. ఓకే. లవకుశల పద్యం లవకుశులు ఇద్దరు కలిసి వాడుతారు. ఘంటసాల గారిది ఒకటి. అది రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలికీలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గైకొని సుపర్వులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్. ఆ లవకుశ. ఇది సోహన్ బాబు గారి పాట గాలి. అది కూడా చూడాల్సి వస్తే తప్పకుండా మీరు అడిగిన కాబట్టి కంపల్సరీ పాడాల్సిందే. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం. ఓ సార్ ఒక్కటి ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు ఏ సింగర్ పాట పాడినెక్కడైనా ఇంకో పాటకి మనం కొద్దిగా టచ్ కావాలంటే ఒక చాలా టైం పడుతుంది. ఎందుకంటే గాత్రం అనేది అది అల్లనే పోతుంటుంది. సార్ ఇప్పుడు ఘంటసాల గారి పాడినాక బాలుగారి పాడి ఘంటసాల బాలుగారి పాడిన ఒక పాట దాకా డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత పాటలు క్లియర్గా వస్తాయి. మళ్ళా దేశదాస్ గారి పాట పాడిన అనుకోండి అది వస్తుంది. ఈ వాయిస్ ఏంటంటే దానికి ఇది పాడి దాంట్లో చేంజ్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంటుంది. అయితే ఇంట్లో కొద్ది తేడాలు వస్తుంటాయి. అంటే వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగానే గ్యాప్ ఇవ్వాలి. అట్లా మనం చేంజ్ అంటే ఇబ్బంది అయితే చెప్తున్నా. ఇప్పుడు కంటిన్యూగా ఘంటసాల గారు అదే ఏదైనా పర్లేదు సార్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ తేడా అంటారని చెప్తాను ముందు. ఓకే, అంటే మేము పాత పాటలు ఏవేవి ఉన్నాయి, ఏఎన్ఆర్ గారి, ఎన్టీఆర్ కానీ, సోహన్ బాబు గారు కానీ, ఎవరైనా సరే పాత పాటలు ఎవరన్నా మీరు మిక్స్గా వాడతారన్న ఉద్దేశంతో అడుగుతున్నాం అనమాట. ఇప్పుడు లలిత సంగీత సాంగ్స్ ఘంటసాల గారి కొన్ని పాడిండు. ఆ పాటలల్లో కొన్ని పద్యాలు అవి కానీ అవి చాలా అమోఘమైన పద్యాలు అవి అవి అందరికీ తెలిసే ఉంటాయి. కానీ దాదాపు కొంతమందికి తెలియకపోయినా మనం తెలియకపోయినా మళ్ళీ గుర్తు చేద్దాం. అదే అది చాలా అద్భుతమైన పద్యం. రజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనముల బోలునటే ఎచ్చట చూచినా ఎచ్చట వేచినా నీ రూపమదే
కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి ములక నవ్వుల తోడ మురిపించబోకే. ఇది ఒక పద్యం సార్. ఇది ఓకే. పుష్ప విలాపంలా పుష్ప విలాపంలా ఓకే ఒక పద్యం అంటే మంచిది. ఇది ఘంటసాలగా చెట్ల కోసం పూలు తెస్తున్న పూలు బాధపడతాయి. ఓకే. ఇప్పుడు నన్ను తెస్తున్నారు అని చాలా బాధపడి అవి తెంచిన కన్నా తీసిపోయి బయట పడబోస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటట్టుగా ఒకటి ఉంటుంది. అలాంటిగా నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలకు వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణర్ణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతూ ఉంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక్క పూల మొక్క కడ నిల్చి చివాలున్న కొమ్మ వంచి గోరాడెను నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మానసమందేదో తలుకు మన్నది పుష్ప విలాప కావ్యమై. ఇది పుష్ప విలాపంలో ఫస్ట్ది. ఇది ఘంటసాల గారిదే. అయితే అది ఒక్కొక్కటి కొద్దిగా ఎందుకంటే టైం ఉండదు కాబట్టి కొద్ది పడుతుంది. మొత్తం కూడా పడతా. ఈ పూలని కోస్తున్నాను. అదే తర్వాత కుంతి. ఇప్పుడు ప్రోగ్రాంలలో ఎక్కువగా ఏ పాటలు పడతాయి? ప్రోగ్రాంలు సార్. ఇక ప్రోగ్రాంలు అంటే సార్ ఇప్పుడు ఇలాంటివి కొన్ని తెలవపోవచ్చు కొంతమంది, కానీ ప్రోగ్రాంలే కాదే. మీరు నన్ను ఇలా పాటలు అడిగారు కదా, అవును, అలాంటివి తెలిసింది అన్న సాంగ్స్ ఒకటి ఇలాంటివి కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక పాడే ఘంటసాల గారిది మీరు ఎక్కువగా వాడిన పాట. ఓకే సార్. నందనవనముగా ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు, మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమము సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరిచాడు మానవుడు, నీవేల మార్చావు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చరణం పల్లవి సార్. ఇది ఎక్కువ మీరు వాడిన ఘంటసాల గారి పాట. ఇప్పుడు జేసుదాస్ గారి పాటలకు వస్తే ఏమేమి పాడారు? అది మీకు అంటే మీరు ఎక్కువగా ఇష్టపడే ఆయన పాటలు వాడిని.
ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ బాసలు బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ బంధమంటూ ఎరుగని బాటసారికి అనుబంధమై వచ్చింది ఒక దేవత ఇంత చోటులోనే అంత మనసు ఉంచి ఇంత చోటులోనే అంత మనసు ఉంచి నా సొంతమే అయింది ప్రియురాలిగా ముద్దబంతి నవ్వులో మూగ భాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ముద్దబంతి నవ్వులో మూగ భాసలు. దేశదాస్ గారిది అయ్యప్ప పాట ఉంటుంది, అది పాడగలుగుతారా? అయ్యప్ప అయ్యప్ప దేవాయ నమః పాట ఉంటుంది, అది బాలుగారిది. అది అయితే దేశదాస్ గారిది హరిహరాసనం అని ఒక సాంగ్ సార్ ఉంది కానీ సార్ హరిహరాసనం అది శరణమయ్యప్ప అదే ఉంది కానీ కొంచెం 2 లైన్లైనా పర్వాలేదు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరిహరాసనం స్వామి విశ్వమోహనం. సార్ ఒక్కటి తప్పులు పోతే చాలా ఇబ్బంది. ఇది ఎందుకంటే మనం దీని మీద దృష్టి పెట్టలేదు, ఎందుకంటే అది మళ్ళా. సరే, మీకు బాగా నచ్చిన పాటలు దేశదాస్ గారు ఏవైనా? మహమ్మద్ రావు గారిది ఒక పాట మనం మర్చిపోయినాం. ఓకే, మీరు స్టెప్ బై స్టెప్ వద్దాం. ఓకే, ఈయన అయిపోయిన తర్వాత ఆయన దగ్గర, తర్వాత ఎస్పీ కాడికి పోదాం. ఓకే, ఈ భగవద్గీత వాడతాను, ఇది అయిపోయినాక బాలు గారి కాడికి పోదాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా ద్వామనసం దదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. చాలా ఇప్పుడు ఘంటసాల గారివి అన్ని పాటలు పాడారు కదా, గత ఒక 3-4 ఏళ్ళ వస్తుంది కంటిన్యూగా టీవీలలో కూడా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఈ మీకు సినిమా అవకాశాలు, సినిమాల్లో వాడే అవకాశాలు గిట్ట ఏమన్నా వచ్చినాయి? రాసిచ్చారు సార్, వచ్చినాయి రాసిచ్చారు కానీ అవి కొద్దిగా ఆగిపోయినాయి. పాడలే, రికార్డింగ్ కాలే. రికార్డింగ్ దాకా పోయినాం కానీ అవి కొన్ని షూటింగ్ కాక కొద్దిగా ఆగిపోయినాయి. ఒక 4-5 సినిమాలకు ఇచ్చిర్రు, 4-5 పాటలు ఇచ్చిర్రు. ఓకే, అంటే ఇప్పుడేమన్నా వాడుతారా? ఇప్పుడేం లేదు సినిమాలకి, ఇప్పుడే ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా వేరే ప్రైవేట్ సాంగ్స్కే కొత్తగా రాస్తుంటే పాడుతున్నా. ఇప్పుడు లేటెస్ట్గా రాసి పాడిన ఏమన్నా ఉంటే మాకోసం ఇప్పుడు, అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రాంలలో మీరు రాసి పాడినంటే
వేరే వాళ్ళు రాసినవి మీరు వాడినా పర్వాలేదు, మీరు రాసి పాడిన అయినా పర్వాలేదు. రాసి నాకాడొచ్చా సార్? పెద్ద బాల శిక్ష వరకు చదువుకున్నారు కదా. చదువుకున్నాం కానీ ఐడియాలు రావు సార్. అది చూసి ఇప్పుడు మన ఏ పదం ఎట్లని తెలియదు. ఇప్పుడు రాసినప్పుడు ఆడ తప్పులు ఒప్పులు ఉంటాయో తెలియదు కదా మనకి. అంటే విని పాడటం అంత విని పాడడం అంటే ఒకటి, అంటే ఇప్పుడు వాళ్ళు రాసిస్తే ఏంటంటే అది కరెక్ట్గా ఉంటుందని నేను పాడుతుంటాను. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు రాసినప్పుడు ఇక పదాలు కరెక్టే ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే రైటర్లు కదా. ఏడన్నా ఉన్నా కూడా ఇప్పుడు రీసెంట్ ఏదో ప్రోగ్రామ్ పోతున్నాను పాడే రికార్డింగ్ అయింది అన్నారు కదా, అది నిన్ననే సార్. పర్యావరణ గురించి నిన్ననే పాడినా. ఒకసారి ఆ పాట మాకోసం సొంతంగా నేను ట్యూన్ చేసిన అది. ఓకే. ఎవరివమ్మా నీవు ఎవరివమ్మా, ఎవరివమ్మా నీవు ఎవరివమ్మా, ఏ దివ్యలోకాల నుండి దిగినావమ్మా, ఎవరివమ్మా నీవు ఎవరివమ్మా, ఆ నీలి మేఘాలు నీ కనుల దోగాడే. చూసుకుంటే పర్యావరణం ఎవరు పాడించింది పాట? పాట ఏరే మన ఎల్బీనగర్లో ఒక సార్ ఉంటాడు. సారు ఇట్లా పాడాలంటే నేను పాడిన ఇవ్వాలి కొద్దిగా అదే క్యాసెట్ చేస్తారు, కానీ అది 2 రోజుల క్రితం రాసింది సార్. అది చూసుకుంటే అప్పుడే పాడాలంటే ఇప్పుడు నోటికి రాదు కదా. మొత్తానికి మీరు సినిమాలలో కూడా అవకాశాల దాకా వేయరన్నమాట. పోయినా సార్, పోయినా అంటే పిలిచిర్రు, పోయినా కానీ ఇంకా పాడలేదు. పాడని చెప్పుకోవడం అయితే పాడలేదు. ఇప్పుడు మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటల్లోకి వెళ్దాం. ఓకే సార్. మీరు ఆయన పాటలలో అద్భుతంగా చాలా వరకు ఎక్కువ సార్లు వాడిన పాటలు. ఓకే సార్, అన్నీ హైలైట్ సార్. మామా చందమామా వినరావా నా కథ, మామా చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామ, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కలలే సాటిలేని పాటలు ప్రేమకు, నీ కలలే సాటిలేని పాటలు ప్రేమకు, నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు, జాబిల్లి నీ హాయి ప్రేమ. ఓకే. ఏ సినిమా పాట ఇది? ఇది సంబరాల రాంబాబు. సంబరాల ఎవరు హీరో? అందులో చలం గారు. చలం గారు శారద. ఏ ఇయర్స్ పాట, ఏ సంవత్సరం? అది దాదాపు 70 తర్వాతనే సార్. 70 తర్వాత ఇంకా ఎస్పీ గారు వాడిన పాట, ఇప్పుడు లేటెస్ట్గా వాడిన పాటలు ఏమన్నా ఉన్నాయి? లేటెస్ట్ పాటలు అంటే కొన్నే సార్ పాడతా. 1995 ఇది బాలు గారిది. ఈ వాయిస్ అంతా మోడ్యులేషన్ మీరు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది కానీ, జయసుదాస్ గారిది కానీ, ఘంటసాల అంటే చేంజ్ చేస్తున్నారా స్వరం? కొద్దిగా టైం చేంజ్ చేస్తారు సార్, ఇంకా పూర్తి చేయొచ్చు, సేమ్ అలానే పోవచ్చు, కానీ కంప్లీట్గా సెమ్మటి వస్తుంటే చేయలేం. అప్పుడప్పుడు అంటే గొంతు డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, కొంచెం ఒక 5 నిమిషాలు అంటే గ్యాప్, కొద్ది గ్యాప్ ఇస్తే అవుతుంది, అట్లే ఉండదు. ఇప్పుడు బాలు గారి బండి తర్వాత బండి చాలా అట్లా వస్తుంది, తేడాగా వస్తుంది. అయితే అదే కొంచెం చేంజ్ అవుతుంది, కొద్దిగా చేంజ్ అవుతుంటుంది, వేరియేషన్ వస్తుంది. ఇంకా బాలు గారిది ఇంకా మంచి. ఓకే. శివరంజని నవరాగిని వినినంతనే నా తనుములోని అనువనువు కరిగించే అమృతవాహిని, ఆ శివరంజని నవరాగిని, ఆ
రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జామిల్లివి రాగాల సిగలోన సిరిమల్లివి సంగీత గగనాన జామిల్లివి స్వరసుర ఝరి తరంగానివి స్వరసుర ఝరి తరంగానివి. ఇది సార్ అయితే ఇంకా వస్తాయి సార్, అది కొద్ది సూచి పాడాలి. భక్తి గీతాలు భక్తి గీతాలు ఘంటసాల గారి అన్నీ, బాలుగారి అదే భక్తి ఘంటసాల గారి పాటలు భక్తి గీతాలు మంచిగా అడిగారు సార్, మంచి పాటలు. భూకైలాస్లా ఇది ఘంటసాల గారు భూకైలాస్. ఇంకా ఘంటసాల గారి భక్తి పాటలు ఉన్నాయి సార్. నాకు సినిమా పేరు చెప్పి స్టార్ట్ చేయండి. రాము సినిమాలో ఘంటసాల గారి భక్తి పాట రాధాకృష్ణ అనే సాంగ్ ఉంది. రాధాకృష్ణ ఎవరు హీరో? ఛానల్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు, ఆకలికి అన్నము వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య రారా. ఘంటసాల భక్తి గీతం ఇది కూడా. ఇది ఏమంటారు బ్రహ్మంగారి ఉంటాయి కదా, బ్రహ్మంగారి అవి తీయలే సార్, అవి తీయలే. బాలుగారిది మళ్ళీ జయ శుభకర ఒకటి ఉంది. ఓకే. మళ్ళీ ఘంటసాల గారు చాలా భక్తి గీతాలు ఉన్నాయి. ఇంకా పాడాలంటే అవి ఇప్పుడు ఎస్పీ గారి పాటలకి వెళ్దాం. ఒక ఎస్పీ గారు తీసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవరసి దివినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవరసి దివినాయక. ఆ ఆ ఆ ఏ సినిమాలో పాట అది? ఆరాధన. ఎన్టీ రామారావు గారిది ఆరాధన. అంటే 3 ఉన్నాయి సినిమా ఆరాధనలో. ఓకే. ఎన్టీ రామారావు గారిది, మహమ్మద్ అలీ గారు పాడిన. ఓ ప్రియతమా 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 నా మది నిన్ను పిలిచింది గానమై వేను. మామూలుగా ప్రోగ్రాంలు అంటే ఇక లైవ్ ఉన్నప్పుడు దేంట్లో గంట చేస్తారు. 1 అవర్ లైవ్ ఇక ఆడ ఉంటుంది ఇక మామూలుగా అడగానే మళ్ళీ ఆడ పొరపాటు కటింగ్ లేదు, ఏం లేదు. ఓకే. గంట 10 నిమిషాలు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారు? నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక సిమెంటికల్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ? మేడ్చల్. అక్కడనే ఉంటుందా? అక్కడనే, కానీ మన సొంత ఊరు ఇదైనా అక్కడ ఆడనే ఉండి పని అయితే వినంగా అదే చేస్తున్నాం. మా కోసం ఒక పాట ఎన్టీ రామారావు గారి సాంగ్ ఒకటి ఉంటుంది, జననీ జన్మ.
ఆ పాట మాకు ఏ సినిమా అది? అది బొబ్బులి పిలిచా. బొబ్బిలిపులి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టే కాలే వరకురా ఆరుణం తలము తలము కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. సరే ఇప్పుడు మీరు పర్లేదు ఈ పాత పాటలు అయితే ఎవరైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు ఘంటసాల గారు ఈ పాటలు పాడుకుంటూ వస్తారు బాగుంది. మీరు ఈ ఫోక్ సాంగ్స్ జానపదాలు అవి ఇప్పుడు ట్రై చేసి పాడిరు ఎప్పుడు? జానపదాలు అవి చేయలేదు సార్. అదే జానపదాలు ఓన్లీ సినిమావి ఓల్డ్ సాంగ్స్ చెయ్యాలంటే సార్ ఒకటి చెప్తానండి. ఘంటసాల గారి పాటలు పాడినప్పుడు ఏ పాటను ఒట్టిగా ఈజీగా పాడచ్చు నాకు తెలిసిన విషయాలు. ఘంటసాల గారి దాంట్లో అన్ని గమ్మకాలు అవి అన్నీ ఉంటాయి. ఆ పాట కనుక మనం పాడితే ఇది ఒక్క పాట అది 100 పాటలు సమానం. ఎందుకంటే ఈజీగా పాడచ్చు కానీ శ్రద్ధ పెట్టాలి. అవి తేలిగా ఉంటాయి సార్, ఒకటి వదిలిపెట్టినట్టు ఉంటాయి. ఈ పాటలు వదిలిపెట్టినట్టు ఉండవు కరెక్ట్గా. ఇప్పుడు మిందాక మనసు గతి పాడవనరా ఆ పాట కొద్ది తాళం కొద్దిగా చిటిక మందం మీద కూడా ఆ పాట మొత్తం పోతుంది. మనసుగా తింటే అని పాట పాడినప్పుడు ఆడ మ్యూజిక్ వస్తుంది చూడండి, టింటి అన్నప్పుడే అది అందిస్తుంటుంది మనకు. అది వాయిస్కు మనకు సపోర్ట్ చేస్తుంటుంది. అర్థమైంది సార్, సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్ట్ కానీ లేకపోతే మనం పడిపోతాం. ఆ పాటకి ఇచ్చిన లెక్క అంతే. ఇప్పుడు మీరు ఫ్యామిలీ మొత్తం అక్కడ మేడ్చల్నే ఉంటున్నారు? మేడ్చల్ ఫ్యామిలీ ఉంటుంది సార్. నేనే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వస్తుంటా. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు 1 బిడ్డ. చదువుకుంటారా? 2 ముగ్గురు చదువుకుంటారు. పెళ్ళిలేనే? అమ్మాయిది అయిపోయింది. ఇప్పుడు మీ ఆవిడ ఏం చేస్తారు? మా ఆవిడలో ఏం లేదు సార్, ఇప్పుడు పక్షవాతం ఇంటి దగ్గర ఉంటుంది, ఖాళీ ఉంటుంది. ఇక్కడ అక్కడనే ఉంటుంది? మేడ్చల్ ఉంటుంది. పక్షవాతం వచ్చింది, నాడంటే వాకర్ మీద అట్లా నడుస్తుంటుంది అంతే. అంటే ఇప్పుడు మీకు అక్కడ శాలరీ లెక్కనా లేకుంటే మీరు పని చేసుకున్నారు? నేను శాలరీ లెక్క సార్, నాది ఇంకా వదిలిపెట్టేసిన పని. ఇక పిల్లగాళ్ళే అబ్బాయి శాంతాపేట దాంట్లో డ్యూటీ చేస్తాడు, ప్రైవేట్ డ్యూటీ అది, ఇంకా జాబ్ రాలే. ఓకే. ఇక నేను ఇక్కడ కాబట్టి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఇక కొద్దిగా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఇప్పుడు మనం ఆంధ్రాకి వెళ్ళి కానీ ఇటు కరీంనగర్ నిజామాబాద్ ఇట్లా తగిలిందంటే ఒక ప్రోగ్రామ్కు మనకు ఇస్తారు బాగా. ఒక నెల భక్తి ఈవెంట్స్ ఇవేనా లేకుంటే ఎట్లా ఏ ప్రోగ్రామ్స్ చేస్తారు మీరు? వాళ్ళు ప్రత్యేకంగా సార్ ఇప్పుడు యూట్యూబ్లో చూస్తారు కదా, ప్రత్యేకంగా పిలిపించుకుంటారు వాళ్ళు. పిలిపి ఆడ ప్రోగ్రామ్ ఏర్పడేస్తారు, సన్మాన కార్యక్రమం ఏర్పడేస్తారు. తిరుపతిలో ఏం ప్రోగ్రామ్ అది మీరు వెళ్ళింది? అది మన ఈసారి ఏంటంటే అది గిన్నిస్ రికార్డ్ వరల్డ్ అని ఒకటి పెట్టిరు. టెంపుల్ దగ్గరనేనా? టెంపుల్ దగ్గర కాదు, లోపల అది హాల్ ఏంటంటే పెద్ద హాల్ ఉంటుంది. ఓకే. తిరుపతి లోపలనే ఏదో ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు అనమాట. ఆర్గనైజ్ చేసారు అంటే ఒక్కలే కాదు, మొత్తం 8,000 మంది అందులో పార్టిసిపేట్ దాదాపు చాలా మంది చేసారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చారు, తెలుగు వాళ్ళు, అన్ని కళాకారులు. డప్పు కాడి మొదలుపెట్టి డ్యాన్స్ కానీ, డప్పు కానీ, జానపదాలు, అన్ని కళలు, ఒక్కొక్కటి ఏకపాత్ర పద్యాలు పాడు, ఇక ఒక్కొక్కరిది ఒక రోట్ల. మీకు ఎన్ని వచ్చింది అవార్డు? నాకు ఇదే ఈ మన సింగింగ్ పాటలనే వచ్చింది. ఘంటసాల గారి పాటలు, భద్రాచలం కానీ ఆడ కానీ హుజూర్నగర్ అని ఎక్కువ నాకు సన్మానాలు ఎక్కువ జరిగినాయి. ఆంధ్రాలో ఎక్కువ జరిగినాయి. ఇక్కడ
1000 పై దాటిపోయింది. 1000 పై దాటిపోయింది. ఒక రూమ్ నిండి సార్ శాలువలు ఇవి వచ్చినాయి కానీ ఇదేం లేదు. శాలువలు నాకు ప్రైజులు ఒక రూమ్ నిండినాయి. ఆ రూమ్ నిండితే బస్తాల్లో పెట్టి పైన వేసేసినాం. అవి వచ్చినాయి. ఓన్లీ తెలంగాణలోనేనా ఆంధ్రలో వేరే రెండు దిక్కులు వచ్చినాయి. రెండు దిక్కులు వచ్చినాయి కానీ అంటే మీరు ఈ ప్రోగ్రాంలు అన్ని కలెక్ట్ చేయబట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2019 అంటే లాస్ట్లో 2019 టైం. అప్పటి నుండి ఈ 3 ఏళ్ళ ఖాళీ ఉండదు. ఇప్పుడు ఇవాళ ఖాళీ ఉంది అనుకో, రేపు ఏదో ఒకటి. ఎట్లా మీకు ట్రావెలింగ్ ఎట్లా అవుతుంది? అన్నీ ఇస్తారు సార్, వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఎక్కువ మన కరీంనగర్లో ఎక్కువ మనల్ని బాగా కరీంనగర్ వాళ్ళు ఎక్కువ పిలుస్తారు. కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వీళ్ళు ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ వస్తుంది, పలానా టైం నుండి రావాలని. అంతే ఓకే వస్తుంది. హెచ్ఎం టీవీ, ఏబిఎన్, మహాన్యూస్, టీ న్యూస్, ఏయో టీవీ మ్యాక్సిమం అన్ని కవర్ చేశారు. ఏబిఎన్లో 3 సార్లు చేసిన, లైవ్లు 2 చేసిన. ఒకటేమో మనం పొలంలో పడింది అది తీసుకురు. ఓకే, అదేది మన కరోనా టైంలో అదే అదే లైవ్ చేసిన. హెచ్ఎం టీవీ లైవే, వెంకటేశ్వర స్వామి పాట అదే కదా, దాంతో బాగా దాంతోనే. ఓకే సార్, నమస్కారం అండి. ఫోక్ ఎఫ్ఎం ఛానల్ వారు మాలాంటి కళాకారులను ఊర్లలో పల్లెల్లో ఉన్న వాళ్ళని పిలిచి బయటికి వెలుగులోకి తీసి అందరికీ పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి కళాకారులు ఎంతో మరుగున పడి ఉన్నారు. వాళ్ళని ఇంకా బయటికి తీసే ప్రయత్నం మీరు చేయాలని నేను కోరుకుంటున్నా. నమస్కారం.